రికార్డింగ్ ఇప్పుడు స్టార్ట్ చేశానండి. మీరేమన్నా మాట్లాడేది ఉంటే మాట్లాడండి. అదర్‌వైస్ ఐ విల్ స్టార్ట్ ది క్లాస్. మీరు మ్యూట్‌లో ఉన్నారు వెంకట్ గారు. క్లాస్ స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ చేయండి. ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓకే. నా పేరు మహల్య అండి. ఓకే. నేను మీకు డెల్ భూమి టీచ్ చేయబోతున్నాను. ఓకే. లైక్ బిఫోర్ స్టార్టింగ్ డెల్ భూమి అందరూ లైక్ జాబ్ చేస్తున్నారా? లైక్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఉన్నారా? లైక్ ఎలా అన్నమాట అందరూ? అశ్విన్ గారు Yeah, చరణ్. madam. Yeah, నేను గ్యాప్ ఉందండి రైట్ నౌ. ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ Okay. యుఎస్, ఐఎమ్ నాట్ Sure. వర్కింగ్. ఓకే. కూల్. ఓకే. ఓకే. నో వరీస్ అండి. నో వరీస్ అండ్ నో ఇష్యూస్. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ లైక్ ఎవరైనా కూడా ఇంటిగ్రేషన్ టూల్ అనేది నేర్చుకోవచ్చు. భూమి అనేది ఒక ఇంటిగ్రేషన్ టూల్ కాబట్టి మనము ఇది మార్కెట్‌లో మనకి చాలానే లైక్ ఇప్పుడు హై డిమాండ్ ఉన్న టూల్ అన్నమాట. డెల్ భూమి అనేది. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే. ప్లీజ్ లెట్ మీ నో వన్స్ ఇట్స్ విజిబుల్. స్క్రీన్ షేర్ అవుతుందా అండి అది? Yes. ఓకే. ఓకే. ఇక్కడ ఫైల్ న్యూ నమస్తే మేడం. సారీ ఇంటరప్ట్ చేస్తున్నాను. నా పేరు రజని అండి. సో చెప్పండి నేను రజని. 2 ఇయర్స్ బ్యాక్ అంటే నాకు 2 ఇయర్స్ గ్యాప్ ఉందండి. 2 ఇయర్స్ బిఫోర్ టెక్‌ఎంలో చేశాను. సో టెక్ మహీంద్రాలోనా? అవును సార్. అవును మేడం. కరోనా టైంలో చేశాను. పాప లోన్లీ అయిందని చెప్పేసి నేను అంటే మానేశాను. పాప ఇప్పుడు 5 ఇయర్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ రీజాయిన్ అవుదాం అనుకున్నాను. నాది సాస్ మేడం టెక్నాలజీ. సాస్ సాసా? డెవలపర్ నేను. అవును మేడం. ఎస్ఏఎస్. ఎస్‌డబ్ల్యూఏఎస్. ఓకే. ఎస్ఏఎస్ సాస్ డెవలపర్. అది ఎస్‌డబ్ల్యూఏఎస్. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ లేదు. సర్వీసా? స్టాటిస్టికల్ అనాలిసిస్ సిస్టమ్. ఓకే. ఓకే. అదర్ దాన్ దిస్ అన్నమాట. ఓకే. సో ఇది ఏంటి మేడం? ఈ టూల్ ఏంటి? ఇప్పుడు మనం ఆ! నేర్చుకుంటుంది. ఎందుకంటే డైరెక్ట్‌గా జాయిన్ అయిపోయాను నేను. ఓకే. ఇది ఇంటిగ్రేషన్ టూల్ అన్నమాట. ఓకే. ఇంటిగ్రేషన్ ఓకే. టూల్ నేను ఇస్తాను. లైక్ డెమో లైక్ ఫస్ట్ దాని నుంచెల్లి స్టార్ట్ చేస్తాను. లైక్ లాస్ట్‌లో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఓకేనా? షూర్. లెట్ మీ యాహ్! మేడం ఇది నో కోడింగా? లేకపోతే దీంట్లో నో కోడ్ యూజ్ కోడింగ్. చేస్తుంది? నో ఓకే. కోడింగ్. నో కోడింగ్. అసలు కోడింగే ఉండదు. మనకు లో కోడ్ అనొచ్చు. నో కోడ్ బదులు లో కోడ్ అనొచ్చు. లో కోడ్ ఓకే. అనంటే మనకు 10% తప్పకుండా ఉంటది. 90% మన ఓకే. కోడింగ్ ఉండదు. 10% కోడ్ ఉంటది. ఆ 10% కూడా నేను ఎందుకు కోడ్ ఉంటదో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. షూర్ మేడం. ఓకే. నో థాంక్ యూ సో వరీస్. మచ్. నో వరీస్ అబౌట్ దట్. ఓకే. మీకు కెరీర్ గ్యాప్ ఉన్నందుకు మీరేం టెన్షన్ పడకండి. అండ్ నేను చెప్పింది చెప్పినట్టుగా కరెక్ట్‌గా మీరు ఫాలో అవుతే డెఫినెట్‌లీ యూ విల్ గెట్ ద జాబ్. ఓకే. షూర్ మేడం. థాంక్ ఓకే. గుడ్. ఓకే. ఇప్పుడు ఏంటి అంటే డెల్ భూమి. ఓకే. టుడే మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే డెల్ భూమి. ఓకే. ఇంకొకటి మెయిన్‌గా నా స్క్రీన్ షేర్ అవుతుంది గదా మీకు? డెల్ యెస్ భూమి. మేడం. అవుతుంది. యెస్ మేడం. ఓకే. భూమి అనేది ఇలా రాస్తామన్నమాట. BOOMI. ఈ భూమి అన్నమాట. డెల్ భూమి. లైక్ కొందరు ఏం చేస్తారనంటే ఇలా రాస్తారు. డెల్ ఇలా అంటారు. ఇది రాంగ్. ఓకే. ఇది రాంగ్ అన్నమాట. ఇది కాదు డెల్ భూమి. మనము టైప్ చేసే విధానం డెల్ భూమి డెవలపర్ అని. ఎందుకంటే ఈ ఎర్రర్స్ నేను ఎక్కడ చూసాననంటే కొందరు లైక్ బ్యాచ్‌లో లైక్ రెజ్యూమ్స్‌లో అబ్జర్వ్ చేశామన్నమాట. డెల్ భూమి డెవలపర్ అని మనం పెడతాం కదా! డిసిగ్నేషన్. భూమి అనేది ఇలా పెట్టాలన్నమాట. ఓకే. నాట్ థట్ భూమి. ఓకే. మనము భూమి అనేది ఏంటి అంటే ఇది ఒక ఇంటిగ్రేషన్ టూల్. ఇంటిగ్రేషన్ టూల్.
భూమి అనేది ఏంటి అంటే మనకి ఇది ఒక ఇంటిగ్రేషన్ టూల్. ఓకే. సింపుల్ గా చెప్పాలి అంటే ఇంటిగ్రేషన్ టూల్ ఆర్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. ఇంటిగ్రేషన్ టూల్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అని అంటాం. ఓకే. సింపుల్ గా చెప్పాలి అంటే సింపుల్ లైన్స్ లో ఓకే ఓకే మనకి సింపుల్ గా ఏం చేస్తుందంటే ఇది డిఫరెంట్ అప్లికేషన్స్ మధ్య డేటాని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. డిఫరెంట్ అప్లికేషన్స్ ఓకే. డిఫరెంట్ అప్లికేషన్స్ మధ్య ఏంటి మనము డేటాని కనెక్ట్ చేయడానికి డేటా కనెక్ట్ ఆర్ డేటా ఎక్స్చేంజ్. ఇప్పుడు అప్లికేషన్ ఏ ఉంది, లైక్ జావా అప్లికేషన్ ఆర్ అప్లికేషన్ ఏ. జావా అప్లికేషన్ కానివ్వండి, డాట్ అప్లికేషన్ కానివ్వండి, ఏదో ఒక ఓకే జావా అప్లికేషన్ కానివ్వండి, ఏదో ఒకటి. ఇంకొకటి అప్లికేషన్ బి ఉంది. ఓకే. లిజన్ కేర్ఫుల్లీ. అప్లికేషన్ బి ఉంది. ఇందులో ఓకే ఈ డిఫరెంట్ ఈ రెండు అప్లికేషన్ల మధ్య ఓకే డేటాని కనెక్ట్ చేయడానికి డేటా ఇక్కడ ఉన్న డేటా ఏ నుండి బికి డేటా పంపించడానికి డేటా ఎక్స్చేంజ్ చేయడానికి మధ్యలో మనం ఏం యూజ్ చేస్తామంటే ఒక టూల్ ని యూజ్ చేస్తాం. దానిని మనం భూమి టూల్ అంటాం. భూమి టూల్ ఏంటి అంటే ఇది డెల్ భూమి టూల్ అనొద్దు, భూమి టూల్ అనాలి. భూమి టూల్ ఇది ఒక ఇంటిగ్రేషన్ టూల్. రెండు అప్లికేషన్స్ మధ్య మనము డేటాని కనెక్ట్ చేయడానికి ఆర్ డేటాని ఎక్స్చేంజ్ చేయడానికి మనము లైక్ దేన్ని యూజ్ చేస్తామంటే మన భూమిని యూజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, అమెజాన్ అనే కంపెనీ ఉంది. ఓకే. అమెజాన్ అనే కంపెనీలో మనకు ఒక సిస్టమ్ ఏంటి అంటే ఒకటి మనకు హెచ్ఆర్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. హెచ్ఆర్ సిస్టమ్ అంటే అన్ని డీటెయిల్స్ అన్ని హెచ్ఆర్ దగ్గర ఉంటాయి మనకి. హెచ్ఆర్ సిస్టమ్ ఓకే ఎంప్లాయీస్ అన్ని. ఓకే. ఇది ఒక సిస్టమ్ అమెజాన్ లో. ఓకే. సెకండ్ది హెచ్ఆర్ సిస్టమ్. సెకండ్ది ఇంకొకటి సిఆర్ఎం. ఒకటి సిఆర్ఎం అంటే సిఆర్ఎం మీన్స్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే. సిఆర్ఎం అనేది కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే కస్టమర్ యొక్క డేటాని ఇది ఉంచుకుంటుంది అనమాట. కస్టమర్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది సిఆర్ఎం లో ఉంటది. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటాం అనమాట. ఇప్పుడు భూమి అనేది ఏం చేస్తామంటే ఈ సిస్టమ్స్ ఓకే ఈ హెచ్ఆర్ సిస్టమ్ ఏదైతే ఉందో హెచ్ఆర్ సిస్టమ్ మనకి ఇక్కడ ఏంటి నెక్స్ట్ సిఆర్ఎం. ఓకే. సిఆర్ఎం ఈ హెచ్ఆర్ సిఆర్ఎం ఏదైతే ఉందో ఈ సిస్టమ్స్ కి మధ్య హెచ్ఆర్ సిఆర్ఎం కి ఓకే హ్యూమన్ రిసోర్స్ అంటాము. హెచ్ఆర్ అంటే సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే. వీటి మధ్య డేటాని ఏ డేటా ఉందో ఆ డేటాని ఆటోమేటిక్ గా ఈ డేటా ఎక్స్చేంజ్ అవ్వాలంటే మనకు ఒక ఇంటిగ్రేషన్ కావాలి. ఆ ఇంటిగ్రేషన్ ని ఈజీ చేయడానికి మనకు ఆ ఇంటిగ్రేషన్ ఏ ఇంటిగ్రేషన్ వాడతామంటే మనము వి విల్ యూస్ భూమి ఇంటిగ్రేషన్. ఎందుకు ఇంటిగ్రేషన్ టూల్ వాడతాం? డైరెక్ట్ గా కూడా మనం డేటాని పంపించుకోవచ్చు కదా అని అంటే మనం డైరెక్ట్ గా డేటాని పంపించలేము. మాన్యువల్ వర్క్ అనేది వి నీడ్ టు అవాయిడ్. నౌ-ఏ-డేస్ వి నీడ్ టు అవాయిడ్ మాన్యువల్ వర్క్. మనం మాన్యువల్ వర్క్ ని లైక్ అవాయిడ్ చేసి ఆటోమేటిక్ గా మనము ప్రాసెస్ ని ఆటోమేట్ చేయడానికి మనము ఏం యూజ్ చేస్తామంటే ఇంటిగ్రేషన్స్ యూజ్ చేస్తాము. మళ్ళీ ఏం చేస్తారంటే హెచ్ఆర్ నుండి ఇప్పుడు హెచ్ఆర్ లో ఉన్నది ఒక లైక్ ఒక అప్లికేషన్ లో డేటా అనేది ఒక అప్లికేషన్ లో ఆర్ ఇంకొక లాంగ్వేజ్ జావా లాంగ్వేజ్ లో ఉంటది. ఓకే. హెచ్ఆర్ లో ఉన్న డేటా జావా లాంగ్వేజ్ లో ఉంటది. ఒకవేళ సిఆర్ఎం లో ఉన్నది .NET ఉంటది అనుకోండి. ఈ లాంగ్వేజ్ ని ఇవి కన్వర్ట్ చేయడానికి ఇప్పుడు మధ్యలో ఇప్పుడు కొన్ని సార్లు హెచ్ఆర్ దగ్గర మనకి సర్వర్ అనేది డౌన్ ఉంటది.
ఇక్కడ మనకి హెచ్ఆర్ దగ్గర డేటా ఉంటది. కానీ ఈ డేటా ఫ్లో అవ్వడానికి కొన్ని సార్లు ఇక్కడ సర్వర్ డౌన్ ఉంటాయి. ఈ డేటా అనేది సీఆర్ఎంకి రావడానికి టైం పడతది. డేటా సీఆర్ఎంకి వచ్చిందా లేదా? ఇప్పుడు మనం అమెజాన్‌లో ఒకటి ఆర్డర్ పెట్టామనుకోండి. ఆర్డర్ పెడితే ఏమవుతది? సమ్‌టైమ్స్ మనకేమనిపిస్తది? డిస్‌ప్లే అవుతది? సర్వర్ డౌన్. రీట్రై అగైన్ అని అంటది. సర్వర్ డౌన్, రీట్రై అగైన్ అని అంటది. మనకు పేమెంట్ అనేది కట్ అయిపోయి ఉంటది. ఓకే. ఆ సర్వర్ డౌన్ వచ్చినప్పుడు సర్వర్ డౌన్ మీకు ఒక 10 మినిట్స్, 15 మినిట్స్, 1 అవర్ అలా ఉండదు. సమ్‌టైమ్స్ చాలా మిల్లీ సెకండ్స్‌లో సర్వర్ డౌన్ ఉంటది. ఆ సర్వర్ డౌన్ ఉండి ఒకవేళ పేమెంట్ అనేది కట్ అయ్యి ఒకవేళ పేమెంట్ అనేది కట్ అయ్యి మనకి ఉంటే అక్కడ ఏమవుతదంటే బిజినెస్ అనేది లైక్ స్టాప్ అయిపోతదన్నమాట. దాని మీద లైక్ ఆ అప్లికేషన్ దాని మీద లైక్ నెగెటివ్ థింకింగ్ పడిపోతది. అది మనకు లైక్ ఇప్పుడు మనము ఒక్కసారి మనం అలా జరిగినంక మళ్ళీ మనం అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకుంటామా? పెట్టుకోము. బిజినెస్ మీద ఇంపాక్ట్ అవుతదన్నట్టు. ఈ బిజినెస్ మీద ఇంపాక్ట్ పడకుండా ఉండడానికి మనకు హెచ్ఆర్ ఈ హ్యూమన్ రిసోర్స్ నుంచెల్లి మనం డేటా భూమికి సెండ్ చేస్తది. భూమి సెండ్ చేస్తే భూమి ఏం చేస్తది? డేటాని ఇంటిగ్రేట్ చేస్తది. డేటా స్టోర్ చేసుకొని ఇక్కడి నుంచెల్లి ఈ భూమి సీఆర్ఎంకి పంపిస్తది. ఏం చేస్తది? సింపుల్‌గా ఏంటి అంటే మనము అప్లికేషన్ టు అప్లికేషన్ ఓకే. అప్లికేషన్ టు అప్లికేషన్ సిస్టమ్స్ మధ్య మనము ఆటోమేటిక్‌గా దేర్ ఇస్ నో మాన్యువల్. ఆటోమేటిక్‌గా డేటా ఎక్స్‌చేంజ్ అవ్వాలంటే మనం ఇంటిగ్రేషన్ వాడాలి. ఆ ఇంటిగ్రేషన్ మనము భూమి టూల్ వాడతాము. భూమి ఇంటిగ్రేషన్ టూల్ వాడతాం. ఇంటిగ్రేషన్ టూల్ భూమియే ఉందా మేడం? ఇంకేం లేవా అంటే ఇంటిగ్రేషన్ టూల్స్ ఉన్నాయి. అదర్ దాన్ భూమి ఇంటిగ్రేషన్ టూల్ వి హావ్ వర్క్‌డే, MuleSoft ఓకే. వర్క్‌డే, MuleSoft, స్నాప్‌లాజిక్ అని లైక్ చాలానే టూల్స్ ఉన్నాయి. మరి వై భూమి? భూమి ఎందుకు అంటే కంపారిటివ్‌లీ భూమి అనేది లో కోడ్ ప్లాట్‌ఫార్మ్. అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్. ఓకే. డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్. ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్. దీని గురించి మనం చెప్పుకుందాము. ఫస్ట్ ఐల్ గివ్ లిటిల్ బిట్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ భూమి. జస్ట్ లిటిల్ బిట్. ఓకే. హిస్టరీ ఆఫ్ భూమి. ఎప్పుడైనా గూడా మనము డైరెక్ట్‌లో ఏదైనా మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే డైరెక్ట్ మనము సబ్జెక్ట్‌లోకి ఎంటర్ అయిపోవద్దు ఎప్పుడు. ఎప్పుడు గాని వి నీడ్ టు లెర్న్ ఫ్రమ్ బేసిక్. వి నీడ్ టు లెర్న్ ఫ్రమ్ హిస్టరీ. బేసిక్స్ నుంచెల్లి వస్తేనే మనకు బేస్ అనేది గట్టిగా ఉంటేనే మనకు కింద పునాది బేస్ అనేది గట్టిగా ఉంటేనే మనకు దాని మీద కట్టిన బ్రిక్స్ గాని, ఆ గోడలు గాని నిలబడతాయి. మీకు బేసే కరెక్ట్‌గా లేకపోతే మీరు ఎంత పెద్ద గోడలు కట్టినా, ఎంత పెద్ద అపార్ట్‌మెంట్ బిల్డింగ్స్ కట్టినా గూడా అవి జస్ట్ కొలాప్స్ అయిపోక తప్పదు. అందుకే ఫ్రమ్ బేసిక్స్ యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ బేసిక్ స్టాండర్డ్. ఫ్రమ్ స్క్రాచ్ నుంచెల్లి ఎప్పుడు కానీ ఏదైనా మనం స్టార్ట్ చేస్తున్నామంటే యూ నీడ్ టు స్టార్ట్ లెర్న్ ఫ్రమ్ స్క్రాచ్ అన్నమాట. అందుకే నేను లైక్ హిస్టరీ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. మనకు భూమి అనేది 2000లో స్టార్ట్ అయింది. 2000 ఇయర్‌లో 2000లో ఓకే. భూమి అనేది 2000లో స్టార్ట్ అయింది. అండ్ డెల్ భూమి అని ఉంది గాబట్టి ఎందుకంటే అది డెల్ కంపెనీ అక్వైర్ చేసుకుంది గాబట్టి ఫస్ట్‌లో మనం భూమి అనేవాళ్ళం మాట. తర్వాత దాన్ని డెల్ భూమి అని ఎందుకన్నామంటే డెల్ కంపెనీ ఎవరైతే ఉన్నారో ఆ డెల్ కంపెనీ వాళ్ళు ఓకే. డెల్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో భూమిని 2010లో అక్వైర్ చేసుకున్నారన్నమాట. ఓకే. అక్వైర్ చేసుకుంటే దానిని ఏమంటామన్నమాట మనము డెల్ భూమి అంటాము. డెల్ భూమి అంటాము. ఇంకోటి భూమి ప్లాట్‌ఫార్మ్ నేమ్ ఏమంటామంటే భూమి ప్లాట్‌ఫార్మ్ నేమ్ ఏంటంటే ఆటమ్ స్పియర్. ఇది గుర్తుంచుకోవాల్సింది మీరు ఆటమ్ స్పియర్ విత్ స్పెల్లింగ్‌తో సహా. ఓకే. ATOM ఆటమ్ స్పియర్. ఓకే. ఆటమ్ స్పియర్. ఇంకొకటి మీరు లైక్
నోట్ పాయింట్ ఏంటి అంటే భూమి మనకి భూమి క్లౌడ్ నేటివ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. భూమి క్లౌడ్ నేటివ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. ఓకే, క్లౌడ్ నేటివ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటే వాట్ ఇట్ డస్ మీన్? క్లౌడ్ నేటివ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు మనము ఏదైనా ఒక వర్డ్ చెప్పుకున్నామంటే, ఏదైనా ఒక లైన్ చెప్పుకున్నామంటే యూ నీడ్ టు థింక్ వై. అదంటే ఏంటి? అది ఎందుకు యూజ్ చేస్తాము? ఏంటి? ఎందుకు? ఎక్కడ? అది ఏంటి? మనం నేర్చుకోబోయేది ఏంటి? దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం? అసలు అది ఎక్కడ యూజ్ చేస్తున్నాం? అసలు దానివల్ల యూజ్ ఏంటి? దానివల్ల యూజ్ లేకపోతే వి నీడ్ టు రిమూవ్ దట్. మనకు అది అవసరం లేదు. మనం ఏదైనా లైన్ చెప్పుకున్నామంటే అది అసలు ఎందుకు యూజ్ చేస్తున్నామో మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం భూమి క్లౌడ్ నేటివ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటాం. అసలు క్లౌడ్ నేటివ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అంటే నో నీడ్ టు మెయింటైన్ సర్వర్. మనము ఒక సర్వర్‌ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆన్‌లైన్‌లో ఇన్ ద సెన్స్ వెబ్‌లోనే రన్ అవుతది. వెబ్‌లో త్రూ ఇంటర్నెట్ రన్ అవుతదనమాట. త్రూ ఇంటర్నెట్ రన్ అయ్యే వాటిని మనం క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ అని అంటాము. అది భూమి అనేది క్లౌడ్ నేటివ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. ఓకే, క్లౌడ్ నేటివ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఇది. ఇంకొకటి ఇది ఓకే, క్లౌడ్ నేటివ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. ఇంకొకటి ఇది ఇది దేని మీద రన్ అవుతదంటే దీనిని ఏమంటామంటే భూమి ఏ సర్వీస్ అంటే భూమి ఈజ్ ఏ ఐపాస్ సర్వీస్. ఓకే, ఐపాస్ సర్వీస్. ఓకే, వాట్ డిడ్ ఇట్ మీన్? ఐపాస్ అంటే అసలు ఫుల్ ఫామ్ ఏంటి? ఐపాస్ అంటే ఏంటి అసలు? ఓకే, ఐపాస్ అంటే మీన్స్ ఓకే ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఐపాస్ మీన్స్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, దీనిని ఐపాస్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ క్లౌడ్ ఇప్పుడు భూమిలో అసలు భూమి ఇంటిగ్రేషన్‌లో అంటే దాని ఫీచర్స్ ఏంటి? భూమి ఇంటిగ్రేషన్ ఫీచర్ ఏంటి? ఆ భూమికి ముందు ఎలా యూజ్ చేసేవాళ్ళు? భూమికి ముందు అనంటే నార్మల్ ఇంటిగ్రేషన్ ఇన్ ద సెన్స్ ట్రెడిషనల్ ఇంటిగ్రేషన్స్. ఓల్డ్ లాగా అన్నమాట. ట్రెడిషనల్ ఇంటిగ్రేషన్‌లో ఏంటి డ్రాబ్యాక్స్ ఏంటి? అసలు భూమి ఎందుకొచ్చింది? ట్రెడిషనల్ ఇంటిగ్రేషన్‌లో డ్రాబ్యాక్ ఏంటంటే హై కోడింగ్. హై కోడ్ ఉంటది. ఓకే, హై కోడ్ ఉంటది. ఇంకొకటి సర్వర్ మేనేజ్‌మెంట్ ఉంటది. సర్వర్ మేనేజ్‌మెంట్ అంటే మనం ఇది క్లౌడ్ కాబట్టి మనం భూమి సర్వర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి డిప్లాయ్‌మెంట్ కాంప్లెక్స్. ఓకే, డిప్లాయ్‌మెంట్ కాంప్లెక్స్. ఇక్కడ ఇన్ భూమి. నెక్స్ట్ ఇప్పుడు ఇన్ భూమి చూద్దాం. ఓకే, ఇన్ భూమిలో ఇదేంటి డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ మనది. డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ ఇట్స్ నథింగ్ బట్ ఇవన్నీ ఇదంతా భూమి ప్లాట్ఫామ్ అవన్నీ నేను తర్వాత చెప్పాను. ఇది భూమి ప్లాట్ఫామ్. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ అంటే జస్ట్ చెప్తున్నాను. ఇందులో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ షేప్ ఉంది. ఇది డ్రాగ్ చేసి చూడండి, జస్ట్ ఇక్కడే మనకు డెఫినేషన్ వస్తది. ఇది డ్రాగ్ చేసి మనం ఇక్కడ డ్రాప్ చేస్తాం అంతే. డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ అని దీన్నే అందుకే అంటాం అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ ఏదైనా మనకి ఏం షేప్ కావాలో అది తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్. అందుకే మనం దానిని డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ అని అంటాం అనమాట. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్. భూమి ఇస్ అ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్. ఓకే, నెక్స్ట్ లో కోడ్.
లో కోడ్. ఇది ఇందులో మనకు లో కోడ్ ఉంటది. ఓన్లీ 10% ఆఫ్ కోడ్ ఉంటది ఇందులో. ఓకే. ఆ కోడ్ కూడా 10% ఓకే. 10% ఆఫ్ కోడ్ ఉంటది. ఆ కోడ్ కూడా మనకి ఏమేమి ఉంటదంటే జావా స్క్రిప్ట్, బేస్డ్ ఆన్ ఇది కూడా బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే. బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటది. ఇది సింపుల్ గా చెప్పాలి అంటే ఎర్లియర్ ఇంటిగ్రేషన్స్ కి ఎర్లియర్ ఇంటిగ్రేషన్ టేక్స్ టైం లైక్ ఎలా అంటే టేక్స్ టైం లైక్ వీక్స్ పట్టేదన్నమాట ఒక ఇంటిగ్రేషన్ చేయాలి అంటే. ఓకే. భూమితో విత్ ఇన్ హవర్స్ మనము ఇంటిగ్రేషన్ అనేది భూమితో జస్ట్ హవర్స్ లో విత్ ఇన్ హవర్స్ we can కంప్లీట్. మెయిన్ గా ఇంటిగ్రేషన్ అంటే డేటా ఎక్స్చేంజ్ కి మాత్రమే మనం ఇంటిగ్రేషన్ టూల్ వాడతాం. ఆ ఇంటిగ్రేషన్ టూల్ మనం నేర్చుకోబోయే ఇంటిగ్రేషన్ టూల్ భూమి టూల్ అని మీరు ఎందుకు నేర్చుకోవాలంటే ఇట్స్ అ లో కోడ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్. ఓకే. మనకు విత్ ఇన్ హార్స్ లో వి కెన్ కంప్లీట్ లైక్ ఇది ఇందులో భూమి ఏఐ మొన్ననే ఏమి ఇంట్రడ్యూస్ చేశారంటే భూమి జెన్ ఏఐ ఇంట్రడ్యూస్ చేశారు. భూమి జెన్ ఏఐ ఇందులో భూమి ఏఐ అనేది అది ప్రాసెస్ లో ఉంది. ఇది మనము ఏదైనా మనం రిక్వైర్మెంట్ చెప్తే ఓకే రిక్వైర్మెంట్ చెప్తే ఏం చేస్తుందంటే దానికి టెంప్లెట్ ఇస్తుంది. ఈ టెంప్లెట్ ఇస్తే మనం దానిని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా ఒక ప్రాసెస్ మీరు బిల్డ్ చేశారనుకోండి, ఏదైనా ఒక ఇంటిగ్రేషన్ ప్రాసెస్ బిల్డ్ చేశారు, ఆ ప్రాసెస్ కి సంబంధించిన డాక్యుమెంట్ ఇవ్వమన్నా కూడా ఏఐ అనేది డాక్యుమెంట్ జనరేట్ చేసి ఇస్తుంది. ఇది విత్ ఇన్ భూమియే ఉంటది కాబట్టి మనకి క్లయింట్ కూడా మనకి ఫేవర్ గా ఉంటాడు అనమాట. బికాస్ క్లయింట్ డేటా ఈజ్ సెక్యూర్డ్ అండర్ విత్ ఇన్ భూమి ప్లాట్ఫామ్. ఓకే. అలా ఇప్పుడు మనకు కొందరు క్లయింట్స్ ఏం చేస్తారంటే లైక్ చాట్ జీపీటీ, కో పైలట్ ఇవన్నీ యూజ్ చేయడానికి పర్మిషన్స్ ఉండవు మనకు బికాస్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూస్. కానీ మనం ఏఐ యూజ్ చేస్తే జెన్ ఏఐ విత్ ఇన్ భూమి ప్లాట్ఫామ్ లో ఉంటది కాబట్టి మనం ఏఐ యూజ్ చేస్తే దానివల్ల మనకు వి కెన్ సింపుల్ గా మనము ఇంటిగ్రేషన్స్ ని మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. ఆ టెంప్లెట్స్ తోటి మనము ఏది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఏం చేయాలని మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట త్రూ దట్. ఓకే. ఓకే. ఇంకొకటి ఓకే. అప్ టు హియర్ క్లియరా అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. కూల్. అది ఎలా అంటే లైక్ స్టెప్ బై స్టెప్ అండర్స్టాండ్ చేసుకోండి. వీఆర్ నాట్ లైక్ డైరెక్ట్ గా వీఆర్ నాట్ గోయింగ్ టు జంప్ ఇన్ టు ద ప్రాక్టికల్. ఫస్ట్ అండర్స్టాండ్ బేసిక్, ఫస్ట్ అండర్స్టాండ్ డెమో. లైక్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, మనం అసలు భూమిలోకి ఎందుకు వెళ్తున్నాము, ఇదే ఇంటిగ్రేషన్ టూల్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాము. ఒకవేళ నేను ఇంటర్వ్యూయర్ నన్ను అడిగాడు, నువ్వు ఇన్ని టూల్స్ ఉండగా మీరు ఇదే టూల్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఓకే దాని వల్ల యూజ్ లేనిది, దీని వల్లనే యూజ్ ఏంటి, ఇలా ట్రికీ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఇంటర్వ్యూలో. అందుకే యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే. నెక్స్ట్ భూమిలో అసలు ఇది ఏ ఇంటిగ్రేషన్స్, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ అని చెప్తున్నాం. అసలు ఇది ఏం అచీవ్ చేస్తుంది భూమి అనేది, ఏమేమి ఇంటిగ్రేషన్స్ ఇది చేయగలదు, దీని క్యాపబిలిటీ ఏంటి. ఇప్పుడు ఒక పర్సన్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ పర్సన్ అసలు ఏమేమి చేయగలుగుతున్నాడు, వాళ్ళ స్కిల్స్ ని బట్టి మనము తీసుకుంటాం, మన కంపెనీలో మనం తీసుకుంటాం. లైక్ భూమి కూడా ప్లీజ్ కంపేర్ భూమి యాజ్ అ సేమ్. ఇప్పుడు నేను భూమి టూల్ ని నేను వాడాలంటే అసలు భూమి ఏమేం చేస్తుంది, దానివల్ల నాకు యూజ్ ఏంటి చూద్దాం. ఇప్పుడు ఏంటి అంటే
భూమి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, భూమి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ హైబ్రిడ్ సపోర్ట్, హైబ్రిడ్ సపోర్ట్. ఓకే, హైబ్రిడ్ సపోర్ట్ అంటే ఏంటి అంటే hybrid support, what is the hybrid support? Okay, let me explain. హైబ్రిడ్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? లైక్ వాట్ ఈస్ హైబ్రిడ్ అని? ఓకే, హైబ్రిడ్ అనేది భూమి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనేది హైబ్రిడ్ సపోర్ట్. ఇప్పుడు మనకు ఏమేమి ఇంటిగ్రేషన్స్ అచీవ్ చేస్తుందని చూద్దాం. ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. వి విల్ డిస్కస్ ఇట్. ఇప్పుడు ఏమేమి ఇంటిగ్రేషన్స్ అచీవ్ చేస్తుందంటే ఫస్ట్ వన్ క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ ని అచీవ్ చేస్తుంది. హైబ్రిడ్ చెప్పినప్పుడు ఐ డిస్కస్ దిస్ పాయింట్. క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ అచీవ్ చేస్తుంది. సెకండ్ వన్ ఆన్ ప్రైమ్ ఇంటిగ్రేషన్ అచీవ్ చేస్తుంది. థర్డ్ వన్ హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్ ని అచీవ్ చేస్తుంది. హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్ ని అచీవ్ చేస్తుంది. ఇక్కడ క్లౌడ్ అంటే క్లౌడ్ టు క్లౌడ్ డేటాని మనము క్లౌడ్ నుంచి వెళ్ళి క్లౌడ్ కి సెండ్ చేసుకుంటాం. డేటా అంటే క్లౌడ్ టు క్లౌడ్ డేటాని మనము సెండ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఉంది మనకి. సేల్స్ ఫోర్స్ నుంచి డేటాని మనం వర్క్ డేకి పంపించాలి. సేల్స్ ఫోర్స్ నుంచి లేకపోతే డేటాని మనం స్నోఫ్లేక్ కి పంపించాలి. స్నోఫ్లేక్ అనేవి ఇవి కనెక్టర్స్ అన్నమాట. స్నోఫ్లేక్ లైక్ ఏదైనా ఒక క్లౌడ్ బేస్డ్ దానికి పంపించాలన్నమాట. క్లౌడ్ నుంచి సేల్స్ ఫోర్స్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని స్నోఫ్లేక్ కి పంపించాలి అంటే మనము ఈ ఇంటిగ్రేషన్స్ ని అచీవ్ చేయడానికి భూమి యూజ్ అవుతుంది. ఇది క్లౌడ్ ఇంటిగ్రేషన్, క్లౌడ్ టు క్లౌడ్. ఆన్ ప్రైమ్ ఇంటిగ్రేషన్ ఇస్ నథింగ్ బట్ లోకల్ టు. ఇప్పుడు నా లోకల్లో డేటా ఉంది. ఉందంటే లోకల్లో సంథింగ్ నాకు డిస్క్ డీలో డిస్క్ లో ఇప్పుడు ఈ ఎఫ్ఎఫ్ అవుట్పుట్ దాంట్లో నాకు ఒక డేటా ఉంది. ఈ డేటాని నేను క్లయింట్ లోకల్ సిస్టమ్ కి, ఇప్పుడు నా లోకల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ లోకల్ సిస్టమ్ లో ఈలో ఉన్న డేటా డ్రైవ్ ఈ అనుకుందాం. డ్రైవ్ ఈలో ఉన్న డేటా క్లయింట్ లోకల్ సిస్టమ్ లో ఉన్న డ్రైవ్ కి పంపించాలి. ఇలా డేటా లోకల్ టు లోకల్ పంపించాలి. లోకల్ టు లోకల్ అంటే మనం ఏమంటామంటే ఆన్ ప్రైమ్ ఇంటిగ్రేషన్ అంటాం. లోకల్ నుంచి వెళ్ళి క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ అంటే క్లౌడ్ నుంచి వెళ్ళి క్లౌడ్ అప్లికేషన్ డేటా పంపించడానికి మనం క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ అంటాం. ఆన్ ప్రైమ్ ఇంటిగ్రేషన్ ఇస్ నథింగ్ బట్ ద లోకల్ నుంచి వెళ్ళి క్లయింట్ లోకి పంపించడాన్ని మనము ఆన్ ప్రైమ్ ఇంటిగ్రేషన్ అంటాము. లైక్ లోకల్లో అలా అన్నమాట. లోకల్ అంటే మనకు ఇన్సైడ్ ఆఫ్ ద డెస్క్టాప్, మనకు ఇన్సైడ్ ఆఫ్ దిస్ లైక్ ఏదైతే మనకు క్లౌడ్ లో రన్ అయ్యేవి కాకుండా మనకు ఇన్సైడ్ లో రన్ అయ్యే అన్నమాట. క్లయింట్ మన లోకల్ డిస్క్ లో కానీ డెస్క్టాప్ లో కానీ లైక్ ఐదర్ వాట్ ఎవర్ అన్నమాట. అలా హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, హైబ్రిడ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే క్లౌడ్ టు ఆన్ ప్రైమ్ అండ్
అండ్ ఆన్ ప్రిమ్ టు క్లౌడ్ వైస్ వర్స అన్నమాట. హైబ్రిడ్ అంటే ఓకే. హైబ్రిడ్‌కి క్లౌడ్ అంటే మన క్లౌడ్ ఇప్పుడు క్లౌడ్ అనేది సేల్స్ ఫోర్స్ అనుకోండి. సేల్స్ ఫోర్స్‌లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని మనం లోకల్‌లో పంపించాలి. మళ్ళీ లోకల్‌లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మళ్ళీ క్లౌడ్‌కి ఇలా. ఇలాంటి టైప్ ఆఫ్ అచీవ్‌మెంట్స్ ఏమంటామంటే హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్ అని అంటాం. క్లౌడ్ అంటే ఏంటి ఇంటిగ్రేషన్? క్లౌడ్ అంటే క్లౌడ్ టు క్లౌడ్ మనం డేటా సెండ్ చేస్తాం. హైబ్రిడ్ అంటే లోకల్ టు ఆన్ ప్రిమ్ టు క్లౌడ్ వైస్ వర్సా. ఆన్ ప్రిమ్ ఇంటిగ్రేషన్స్ అంటే లోకల్ నుంచెళ్ళి లోకల్ డేటా. సింపుల్‌గా ఇంపార్టెంట్‌గా మీకు చిన్నగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు భూమి మనకు యాటమ్ ఉంటది. భూమి యాటమ్ ఫైర్ వాల్ ఉంటది. భూమి యాటమ్ ఫైర్ వాల్ మనము ఇన్‌సైడ్ ఇన్‌స్టాల్ చేస్తామనమాట. భూమి యాటమ్ ఫైర్ వాల్ ఏంటిది మనం ఇన్‌స్టాల్ చేస్తాం ఇది. ఇన్‌సైడ్ ఇన్‌స్టాల్ చేస్తాం. ఓకే. అది మళ్ళీ క్లౌడ్ క్లౌడ్ నుండి ఆన్ ప్రిమ్ సిస్టమ్‌కి అది ఏమవుతదనంటే, ఇది ఈ ఇన్‌స్టాల్ చేసిన యాటమ్ ఫైర్ వాల్ ఏమైతదంటే, క్లౌడ్ నుండి ఆన్ ప్రిమ్ సిస్టమ్స్ అంటే లోకల్‌కి. ఆ లోకల్‌కి సెక్యూర్‌గా కనెక్ట్ అవుతుంది. ఈ ఫైర్ వాల్ అనేది లోకల్‌లో ఆన్ ప్రిమ్ దానికి సెక్యూర్‌గా కనెక్ట్ అవుతుందన్నమాట. అలా. ఇవి 3 మీరు అది గుర్తుపెట్టుకున్నా లేకున్నా మనము ఇంపార్టెంట్‌గా 3 ఇంటిగ్రేషన్స్‌ని అచీవ్ చేస్తది. 3 టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ క్లౌడ్, ఆన్ ప్రిమ్, హైబ్రిడ్. క్లౌడ్ అంటే క్లౌడ్ టు క్లౌడ్ డేటా సెండ్ చేస్తది. ఆన్ ప్రిమ్ ఇంటిగ్రేషన్స్ అనంటే లోకల్ టు క్లయింట్ లోకల్ ఏదైతే ఉందో అవి. హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్ అంటే లైక్ క్లౌడ్ టు ఆన్ ప్రిమ్ టు క్లౌడ్. ఇవి ఈ ఇంటిగ్రేషన్స్‌ని అచీవ్ చేస్తదన్నమాట. ఓకే. ఇలాంటి ఇంటిగ్రేషన్‌ని అచీవ్ చేస్తది. ఓకే. క్లియరా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? ఎవ్రీవన్. ఓకే. ఓకే. లెట్ మీ మూవ్ ఫార్వర్డ్. ఇంకా మనము భూమి ఆర్కిటెక్చర్. నెక్స్ట్ భూమి ఆర్కిటెక్చర్. ఇప్పుడు మీరు ఏ డెమోస్‌లోనన్నా లేకపోతే ఏ ఇంట్రొడక్షన్స్‌లోనన్నా చూసుకోండి. ఈ భూమి ఆర్కిటెక్చర్స్ కానివ్వండి, వై భూమి అనంటే మామూలుగా లో కోడ్ అలా ఉంటది ఇది గానీ, ఈ ఆన్ ప్రిమ్ ఇంటిగ్రేషన్స్, ఇప్పుడు ఈ క్లౌడ్ టు క్లౌడ్, ఈ ఆర్కిటెక్చర్, ఆటమ్ స్పియర్ ఇవన్నీ మినిమమ్ రేర్‌గా చెప్తారనమాట. రేర్‌గా ఉంటాయి. భూమి బేసిక్స్ ఇవి. ఇప్పుడు భూమి ఆర్కిటెక్చర్‌లో యూ నీడ్ టు అండర్‌స్టాండ్ 4 పాయింట్స్. 4 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి ఇందులో. ఆ 4 ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఆటమ్ స్పియర్. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే ఆటమ్. ఓకే. ఆటమ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే మాలిక్యూల్. ఇది ఆర్కిటెక్చర్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి అంటే ఆటమ్ క్లౌడ్. అంటే వీటి మీద రన్ అవుతదనమాట. భూమి అనేది ఇప్పుడు మనము టెస్ట్ చేయాలి అంటే, భూమి అనేది దేని మీదనో ఒక దాని మీద రన్ అవ్వాలి. మనం దేని మీదనో ఒక దాని మీద భూమి రన్ అవ్వాలి గాబట్టి, ఇది భూమి ఆర్కిటెక్చర్ అనమాట. భూమి ఆటమ్ స్పియర్ అంటే ఏంటి అంటే, ఇది దీనిని డిజైన్ ప్లాట్‌ఫార్మ్. ఇది ఒక డిజైన్ ప్లాట్‌ఫార్మ్. డిజైన్ డిజైన్ ప్లాట్‌ఫార్మ్. ఓకే. ఇది ఇన్ క్లౌడ్. డిజైన్ ప్లాట్‌ఫార్మ్ ఇన్ క్లౌడ్. ఓకే. ఆటమ్ అంటే రన్ టైమ్ ఇంజిన్. ఓకే. భూమి అనేది ఒక రన్ టైమ్ ఇంజిన్. భూమి అనేది ఆటమ్ అనేది ఒక రన్ టైమ్ ఇంజిన్. అంటే మనం ఏదైనా ప్రాసెస్ బిల్డ్ చేస్తే, ఒక ప్రాసెస్ ఆర్ ఇంటిగ్రేషన్ బిల్డ్ చేస్తే, అది టెస్ట్ చేయడానికి టు టెస్ట్ దట్ ప్రాసెస్ వి కెన్ యూజ్ ఆటమ్. ఓకే. టు టెస్ట్ దట్ ప్రాసెస్ వి కెన్ యూజ్ ఆటమ్. మాలిక్యూల్ అనేది కూడా రన్ టైమ్ ఇంజిన్ గాని, కాకపోతే ఇది క్లస్టర్ ఆఫ్ ఆటమ్స్ అన్నమాట ఇది. వాట్ డు యూ మీన్ బై క్లస్టర్ ఆఫ్ ఆటమ్?
ఇదేంటి అంటే సపోజ్ ఒక యాటమ్ అనేది 30,000 రికార్డ్స్‌ని 1,00,000 రికార్డ్స్‌ని ప్రాసెస్ చేస్తది. దాని కేపబిలిటీ. నాకు ఇప్పుడు ఒక 4,00,000 రికార్డ్స్‌ని మనం ప్రాసెస్ చేయాలి. ఆర్ 3,00,000 రికార్డ్స్‌ని ప్రాసెస్ చేయాలి. 3,00,000 రికార్డ్స్‌ని ప్రాసెస్ చేయాలి అంటే ఒక యాటమ్ ఒక్కటి చేయలేదు. కాబట్టి మనకు 3,00,000కి మనకు 3 యాటమ్స్ కావాలి. 3 యాటమ్స్. 3 యాటమ్స్ కావాలి. ఆ 3 యాటమ్స్‌ని కలిపి మనం క్లస్టర్ ఆఫ్ యాటమ్స్ అంటాం. క్లస్టర్ ఆఫ్ యాటమ్స్ మనం మెయింటైన్ చేయాలంటే వి నీడ్ టు యూజ్ మాలిక్యూల్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి ఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ దిస్ మాలిక్యూల్. బికాస్ మాలిక్యూల్ కావాలి అనంటే మనము హై ప్రాజెక్ట్‌కి లైక్ హై లెవెల్ ప్రాజెక్ట్స్‌కి మనకు ఎక్కువ రికార్డ్స్ ప్రాసెస్ చేయడానికి మనం మాలిక్యూల్ యూజ్ చేస్తాము. మనము యాటమ్ వి ఆర్ గోయింగ్ విత్ ద యాటమ్ ఓన్లీ. బికాస్ మనకు అంత పెద్దగా ప్రాసెస్ చేసే రికార్డ్స్ ఉండవు. బేస్డ్ ఆన్ కంపెనీ అన్నమాట ఇంకా. అలా. ఓకే. ఇప్పుడు 3,00,000 రికార్డ్స్ అంటే 3 యాటమ్స్. బేస్డ్ ఆన్ రికార్డ్స్ వాళ్ళు లైక్ యాటమ్స్ అనేవి ఇన్ని యాటమ్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటూ పోతారు అన్నమాట. యాటమ్ 1 ప్లస్ యాటమ్ 2, యాటమ్ 3 అట్లా ఎన్ని కావాలంటే అన్ని యాటమ్స్ అన్నమాట. అన్ని యాటమ్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటూ పోతారు. దానిని అటాచ్ చేసుకుంటూ పోతారు. దానిని ఏమంటామంటే మల్టిపుల్ యాటమ్స్ ఒక దగ్గర ఉంటే దాన్ని అంటామంటే క్లస్టర్ ఆఫ్ యాటమ్స్ అంటాము. దీన్ని ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తామంటే లోడ్ బ్యాలెన్సింగ్. లోడ్ బ్యాలెన్సింగ్ ఇన్ ద సెన్స్ మనము అన్ని రికార్డ్స్‌ని మెయింటైన్ చేయాలి కాబట్టి, బ్యాలెన్స్ చేయాలి కాబట్టి వాటిని ఏమంటామంటే లోడ్ బ్యాలెన్సింగ్ అంటామన్నమాట. ఓకే. నెక్స్ట్ ఆటమ్ క్లౌడ్. ఓకే. భూమి మేనేజ్డ్ రన్ టైమ్. ఓకే. క్లౌడ్ లైవ్ డేటా తోటి లైవ్ డేటాని మనం టెస్ట్ చేయాలంటే వి ఆర్ గో విత్ ద ఆటమ్ క్లౌడ్. అది భూమి మేనేజ్డ్ రన్ టైమ్ అన్నమాట. మోస్ట్‌లీ మనము లైక్ మన డెవలపర్స్ సీనియర్ ఇంటిగ్రేషన్ డెవలపర్ మట్టుకు మనం ఏం యూజ్ చేస్తామంటే మోస్ట్‌లీ మనము వి నీడ్ టు కాన్సంట్రేట్ ఆన్ ఆటమ్. ఓకే. ఆటమ్ స్పియర్ అంటే మనకు ఇది డిజైన్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. భూమి డిజైన్ ప్లాట్‌ఫార్మ్‌ని మనం ఆటమ్ స్పియర్ అంటాము. ఓకే. ఓకే. ఇది అన్నమాట. ఇంకా నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది కోర్ కాంపోనెంట్స్. ఓకే. నెక్స్ట్ మనము తెలుసుకోవాల్సింది కోర్ కాంపోనెంట్స్. అసలు కాంపోనెంట్ అంటే ఏంటి? కాంపోనెంట్ అంటే ఏంటంటే మనకు రీయూజబుల్ ఎంటిటీ అన్నమాట. మనము రీయూజ్ చేసే వాటిని మనము కాంపోనెంట్స్ అంటాము. ఇందులో భూమిలో మనకు కొన్ని కోర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే భూమిలో మనం ఇంటిగ్రేషన్ బిల్డ్ చేయడానికి ఒక ప్రాసెస్ యూజ్ చేస్తాం. ఓకే. భూమిలో ఇంటిగ్రేషన్‌ని బిల్డ్ చేయడానికి ఇంటిగ్రేషన్ బిల్డ్ చేయడానికి మనము ప్రాసెస్ యూజ్ చేస్తాం. దాన్ని ఏమంటామంటే ప్రాసెస్ అంటాం. ఓకే. ఆ ప్రాసెస్‌లో అండర్ ప్రాసెస్ వి హావ్ షేప్స్. ఓకే. వి హావ్ అండర్ ప్రాసెస్ వి హావ్ షేప్స్. ఈ షేప్స్‌ని యూజ్ చేసే మనము ఇంటిగ్రేషన్‌ని మనం అచీవ్ చేయొచ్చన్నమాట. అందులో కోర్ కాంపోనెంట్స్ ఏంటి అంటే మెయిన్ షేప్స్ ఏంటి అంటే స్టార్ట్ షేప్. ఓకే. స్టార్ట్ షేప్. సెకండ్‌ది కనెక్టర్ షేప్. ఓకే. థర్డ్‌ది మ్యాప్ షేప్. ఓకే. ఫోర్త్‌ది డెసిషన్ షేప్. ఫిఫ్త్‌ది ఓకే. స్టాప్ షేప్. ఇంకా సిక్స్త్‌ది మీకు
లైక్ ఇది భూమిలో కోడింగ్ ఉంటుంది అని నేను చెప్పాను కదా! ఆ కోడింగ్ ఏ షేప్‌లో ఉంటదంటే డేటా ప్రాసెస్ షేప్‌లో ఉంటది. డేటా ప్రాసెస్ షేప్ అందులో ఏముంటదంటే జావా స్క్రిప్ట్, రూబీ స్క్రిప్ట్. ఓకే. ఇందులో జావా స్క్రిప్ట్ ఉంటది. రూబీ స్క్రిప్ట్ ఉంటది. ఓకే. ఇలా. ఇప్పుడు ఏంటంటే జావా స్క్రిప్ట్ ఉంటది. రూబీ స్క్రిప్ట్ ఉంటది. ఇందులో ఇంకొకటి ఇప్పుడు భూమికి అండర్‌స్టాండబుల్ అయ్యే లాంగ్వేజెస్, అండర్‌స్టాండబుల్ అయ్యే ఫార్మాట్స్ భూమికి మనము డేటా ఇప్పుడు నా పేరు మహన్య. నాది జీమెయిల్ ఐడీ ఇది అని నేను రాండమ్‌గా ఇస్తే భూమి అండర్‌స్టాండ్ చేసుకోలేదు. భూమి అండర్‌స్టాండ్ చేసుకోలేదు. మనము డేటా అనేది ఇష్టం వచ్చినట్లు ఇస్తే భూమి అనేది అండర్‌స్టాండ్ చేసుకోలేదు. ఏమివ్వాలి భూమికి? ఇప్పుడు నేను బెంగుళూరుకెళ్ళాను. బెంగుళూరుకెళ్తే ఇప్పుడు వాడికి బెంగుళూరు లాంగ్వేజే వచ్చు. అది ఏంటి? బెంగాలీ. ఆ లాంగ్వేజే వచ్చు. ఆ లాంగ్వేజ్ కావాలంటే నేను ఇప్పుడు ఆ ట్రాన్స్‌లేటర్ పెట్టుకోవాలి. మధ్యలో ఇప్పుడు నాకు మహన్య ఇంగ్లీష్ వచ్చు. ఓకే. నేను బెంగుళూరు ఎళ్ళా. ఓకే. వాడికి బెంగాలీ వచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ నుంచి నా ఇంగ్లీష్ ఏదైతే ఉందో లేదా తెలుగు. నా ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఆ ఇంగ్లీష్ నుంచెళ్ళి బెంగాలీకి కన్వర్ట్ చేయడానికి మధ్యలో నాకు ట్రాన్స్‌లేటర్ కావాలి. ఓకే. ఈ ట్రాన్స్‌లేటర్ కావాలి. ట్రాన్స్‌లేటర్ అనంటే ఈ టార్గెట్‌కి ఈ బెంగుళూరు వీళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ అన్నట్టు. ఆ ట్రాన్స్‌లేటర్ కావాలి నాకు. ఓకే. ఆ ట్రాన్స్‌లేటర్ ఇప్పుడు భూమి. ఓకే. ఈ భూమికి ఏంటి అంటే అండర్‌స్టాండబుల్ అయ్యే లాంగ్వేజెస్ ఈ 5 ఫార్మాట్స్‌లో ఉంటదన్నమాట. భూమి విల్ అండర్‌స్టాండ్ 5 ఫార్మాట్స్. దానిని ఏమంటామంటే ఆ ఫార్మాట్స్‌ని ప్రొఫైల్స్ అంటాం. భూమి విల్ అండర్‌స్టాండ్ 5 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్. అండ్ భూమి విల్ కంటైన్ 5 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్. ఏంటి అంటే భూమి ఒక 5 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్‌ని అది అర్థం చేసుకోగలుగుతూ మనం డేటా గూడా దానికి మనము ఇష్టం వచ్చినట్టు మీ నేమ్ గాని, మీ కస్టమర్ ఇప్పుడు నేను ఒక అమెజాన్‌లో ఒకటి లైక్ టీ షర్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను. టీ షర్ట్ ఆర్డర్ పెట్టుకుంటే ఆ కస్టమర్ నేమ్, నా మెయిల్ ఐడీ, నా పేమెంట్ మెథడ్ ఏంటి? ఓకే. పేమెంట్ మెథడ్ ఏంటి? నేను ఎంత పేమెంట్ చేశాను? ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ పేమెంట్ చేసిన డేట్ ఈ డీటెయిల్స్ అన్నీ తనకి ప్రొఫైల్ ఫార్మాట్‌లో ఇస్తేనే దానికి అర్థమైతది. ఆ ప్రొఫైల్ భూమి అండర్‌స్టాండ్ చేసుకునే ఫార్మాట్‌ని ప్రొఫైల్ అని అంటాము. ఆ ప్రొఫైల్స్ మనకు 5 ఫార్మాట్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్‌ది XML ఫార్మాట్. ఓకే. సెకండ్‌ది ఫ్లాట్ ఫైల్. థర్డ్‌ది ఓకే. JSON ఫార్మాట్. ఓకే. ఫోర్త్ వన్ డేటాబేస్ ఫార్మాట్. ఫిఫ్త్‌ది EDI. ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఇది మనము మోస్ట్‌లీ బిజినెస్ దాంట్లో వాడతాం. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడతాము. ఎక్కువ మనము ఈ 4 టైప్స్ ఆఫ్ యూజ్ చేస్తామన్నమాట. XML అంటే ఎక్స్‌టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే. ఫ్లాట్ ఫైల్ అన్నానంటే ఓకే. CSV లైక్ కామా సెపరేటెడ్ వేరియబుల్. నెక్స్ట్ JSON అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఓకే. డేటాబేస్ అనంటే డేటాబేస్ టేబుల్ ఫార్మాట్స్ ఉంటాయి. ఇది. ఓకే. ఈ టైప్ ఆఫ్ ప్రొఫైల్స్ అన్నమాట. ఇప్పుడు నాకు ఇప్పుడు నేను చెప్పాను గదా!
అమెజాన్‌లో ఒక టీ షర్ట్ ఆర్డర్ పెట్టాను. ఓకే. టీ షర్ట్ ఆర్డర్ పెట్టాను. ఓకే. ఆర్డర్ ప్లేస్డ్. నేను కస్టమర్‌ని. నౌ ఐ యామ్ ద కస్టమర్. ఓకే. అమెజాన్‌లో నేను ఆర్డర్ ప్లేస్ చేయగానే అది సీఆర్ఎంలో స్టోర్ అవుతది. సీఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్. నా కస్టమర్ డీటెయిల్స్ అని నా కస్టమర్ ఐడీ. ఓకే. ఇప్పుడు కస్టమర్ నేమ్. ఓకే. కస్టమర్ లొకేషన్ నాది. ఓకే. హ్మ్. కస్టమర్ ఆర్డర్ డేట్. ఓకే. పేమెంట్ మెథడ్. ఓకే. పేమెంట్ మెథడ్. ఓకే. ఇవన్నీ డీటెయిల్స్ నా డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నా డీటెయిల్స్ అన్నీ భూమికి ఇప్పుడు ఇలా ఇస్తే తీసుకోదు. ఈ 5 టైప్స్ ఆఫ్ ఫార్మాట్‌లో ఏ ఫార్మాట్‌లో నువ్వు ఇచ్చినా తీసుకుంటదనమాట. విల్ గో విత్ ద ఇప్పుడు ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో నేను చేస్తాను. ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ ఇది ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్. దీని గురించి నేను క్లియర్‌గా చెప్తాను. ఇలా అనమాట. కస్టమర్ ఐడీ. కస్టమర్ ఐడీ ఇక్కడ కస్టమర్ ఐడీ నాది ఐడీ 01 అనుకోండి. కస్టమర్ ఐడీ 01 ఇక్కడ ఓపెన్ చేసిన దాన్ని తప్పకుండా మనము ఎక్స్ఎంఎల్‌లో క్లోజ్ చేస్తాం. ఇది నేను లైక్ ఎలానో అన్నీ రేపు చెప్తాను. ఓకే. ఇలా. ఇప్పుడు కస్టమర్ ఐడీ క్లోజ్ చేస్తా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి కస్టమర్ నేమ్. ఓకే. ట్యాగ్ బేస్డ్ దాంట్లోనే ఇవ్వాలి. కస్టమర్ నేమ్. కస్టమర్ నేమ్. ఓకే. ఇక్కడ ఓకే. కస్టమర్ నేమ్. ఇలా క్లోజ్. ఇప్పుడు నెక్స్ట్ కస్టమర్ లొకేషన్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మెయిన్ కస్టమరు ఇప్పుడు నా ఒక కస్టమర్ కాబట్టి నేను కస్టమర్ అని పెట్టి దీన్ని రూట్ ఎలిమెంట్ అంటారు. రేపు చెప్తా. ఇప్పుడు ఇక్కడ కస్టమర్ క్లోజ్ అయిపోతది. ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఈ ఫార్మాట్‌లో ఇలాంటి ఫార్మాట్‌లో మనకు భూమికి దీనిని మనం ప్రొఫైల్ అంటామనమాట. ఓకే. ఈ ఫార్మాట్‌లో ఇస్తే భూమి విల్ అండర్‌స్టాండ్ దిస్ డేటా. భూమి విల్ అండర్‌స్టాండ్ ద ఫార్మాట్. అలా అనమాట. భూమి అండర్‌స్టాండ్ చేసుకునే ఫార్మాట్స్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్, ఫ్లాట్ ఫైల్ ఫార్మాట్, జేసన్, డేటాబేస్ ఇవి అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఇంపార్టెంట్‌ది ఏపీఐ మేనేజ్‌మెంట్. ఓకే. ఏపీఐ మేనేజ్‌మెంట్ కూడా ఇంపార్టెంట్ భూమిలో. ఇది ఇప్పుడు ఏంటి అంటే ఏపీఐ క్రియేట్ చేయడం ఈజీ. కాకపోతే ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే. ఇది మెయింటైన్ చేయడం ఏపీఐ క్రియేట్ చేయడం ఈజీ. బట్ దానిని మేనేజ్ చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. మనకు దీని ఫీచర్స్ ఏంటి అంటే ఓకే. మేనేజ్‌మెంట్ ఫీచర్స్ ఏంటంటే ఏపీఐ కీస్ ఉంటాయి. ఓకే. ఇందులో ఓఆత్ ఉంటది. ఓఆత్. ఓకే. రేట్ లిమిట్స్ ఉంటాయి. ఓకే. సెక్యూరిటీ వైస్ మనం దీన్ని యూజ్ చేస్తాం భూమిలో. మానిటరింగ్ పర్పస్ యూజ్ చేస్తాం భూమిలో. ఓకే. ఇఫ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇఫ్ ఒక 1000 ఒక 1000 యూజర్స్ ఉన్నారనుకోండి. ఒక 1000 యూజర్స్ ఉంటే, ఒక 1000 యూజర్స్ సేమ్ టైమ్ ఏపీఐ కాల్ చేస్తే, సేమ్ టైమ్ ఏపీఐ కాల్ చేస్తే సిస్టమ్ క్రాష్ గాకుండా సేమ్ టైమ్ మనము ఏపీఐ కాల్ చేస్తే సిస్టమ్ క్రాష్ అవ్వకుండా మనం ఏం యూజ్ చేస్తామంటే రేట్ లిమిట్ యూజ్ చేస్తాం. సిస్టమ్ అనేది బర్డెన్ పడకుండా, దాన్ని క్రాష్ అవ్వకుండా దానిపై మనం ఏం చేస్తామంటే రేట్ లిమిట్ అప్లై చేస్తామనమాట. ఇప్పుడు ఇప్పుడు ఒక నార్మల్‌గా రియల్ టైమ్‌గా ఎలా ఉంటదంటే, రియల్ టైమ్‌లో లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. రియల్ టైమ్ ఎగ్జాంపుల్. రియల్ టైమ్‌లో ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను. అమెజాన్‌లో ఆర్డర్ ప్లేస్ చేస్తా. అమెజాన్‌లో
ఆర్డర్ ప్లేస్ చేసాం అనుకోండి. ఆర్డర్ ప్లేస్ చేస్తే ఫస్ట్ ఏం చేస్తుంది, అది ఆర్డర్ ఏపీఐ కాల్ చేస్తుంది. ఆర్డర్ ఏపీఐ కాల్. ఓకే, నెక్స్ట్ అప్డేట్ చేస్తుంది. ఆ ఇన్వెంటరీ ఏదైతే ఉందో ఆ ఇన్వెంటరీ నెక్స్ట్ అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ అప్డేట్, ఏమైనా అప్డేట్స్ ఉంటే లైక్ ఇన్వెంటరీ కాకుండా అప్డేట్స్. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ఈఆర్పిలో అప్డేట్ అవుతాయి డీటెయిల్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్రాసెస్ లో నెక్స్ట్ షిప్పింగ్ నోటిఫై వస్తుంది. మీకు ఇది షిప్పింగ్ అయిందని మనకు నోటిఫై వస్తుంది, షిప్పింగ్ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఆర్డర్ ఏపీఐ కాల్ ఒక దానిలో జరుగుతుంది, అప్డేట్ ఒక దానిలో జరుగుతుంది, ఈఆర్పి అప్డేట్ ఒక దానిలో, షిప్పింగ్ నోటిఫికేషన్ ఒక దానిలో జరుగుతుంది అన్నట్టు. ఈ 4 సిస్టమ్ మధ్య భూమి అనేది మిడిల్ వేర్ గా వర్క్ అవుతుంది. ఇన్ బిట్వీన్ 4 systems, భూమి యాక్ట్ యాజ్ మిడిల్వేర్. భూమి యాక్ట్ యాజ్ మిడిల్వేర్ అన్నమాట. ఇంకొకటి కెరీర్ స్కోప్ ఏమేమి ఉంటది అంటే, ఓకే, రోల్స్. ఇందులో భూమిలో కెరీర్ స్కోప్ లో రోల్స్ లో ఇంటిగ్రేషన్ డెవలపర్. ఓకే, నెక్స్ట్ భూమి ఏపీఐ డెవలపర్. ఇంటిగ్రేషన్ డెవలపర్, భూమి డెవలపర్, ఐపీఐ డెవలపర్, మిడిల్ వేర్ ఇంజనీర్. ఇంకా వీటినే లైక్ వాళ్ళు క్లయింట్ కానీ పర్టికులర్ ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క రోల్స్ అనేవి పెట్టుకుంటారు అనమాట. లైక్ బేసిక్ గా అయితే ఇలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు భూమి ఎక్కువ ఎందులో యూజ్ చేస్తారు, భూమి యూజ్డ్ ఇన్, ఓకే, బ్యాంకింగ్ లో యూజ్ చేస్తారు ఎక్కువ. బ్యాంకింగ్, పేమెంట్ మెథడ్స్ కి, వాటికి, హెల్త్ కేర్, ఓకే, రిటైల్ కంపెనీ, మెయిన్ గా ఈ కామర్స్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తారు. ఓకే, ఏమైనా ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ వి విల్ కంటిన్యూ టుమారో. ఇప్పుడు ఇక్కడి వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? We are good. ఇంకా ఎవరికైనా డౌట్స్ అర్థమైందా లేకపోతే ఏమన్నా ఇంకా ఏమన్నా డౌట్స్ అంటే చెప్పింది అర్థమైందా? ఏంటి ఎలా ఉంటది ప్రాసెస్, ఎట్లా ఉంది, ఇందులో ఏమన్నా డౌట్స్ కానివ్వండి, ఇంకా ఏమన్నా. మేడం మనకు పెగా కూడా డ్రాగన్ డ్రాపే ఉంది కదా మేడం. సో పెగాకి దీనికి డిఫరెన్స్ ఏంటి మేడం? పెగా అనేది కోడింగ్ కదా, ఇందులో కంపేర్ చేస్తే కోడింగ్ ఎక్కువ ఉంటది పెగాలో. భూమి అనేది ఇంటిగ్రేషన్ టూల్ కదా. ఓకే, ఇది ఇంటిగ్రేషన్ టూల్. ఓకే, ఇది ఇంటిగ్రేషన్ టూల్, పెగా అనేది డిఫరెంట్. చెప్పండి, ఎందులో ఎక్కువ యూజ్ చేస్తాం మేడం? అంటే ఇంటిగ్రేషన్ ఈ టూల్స్ ని మనం ఎక్కడ ఎక్కువ వాడతాం? ప్రతి ఒక్క దాంట్లో. ఇప్పుడు సెక్యూరిటీ కైండ్ ఆఫ్ లేకపోతే సెక్యూరిటీ కైండ్ ఆఫ్ కాకుండా ఇప్పుడు ఏదైనా డేటా అనేది ఎక్స్చేంజ్ చేస్తాం అనమాట మనం ఎక్కడైనా. ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్ తీసుకోండి, ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్ కి మనము డేటా పంపించుకోవడం అనేది, సెక్యూర్ గా పంపించుకోవడము అనేది అది చాలా ఇంపార్టెంట్ అనమాట. డేటా మనము మాన్యువల్ గా పంపించకుండా డేటాని ఆటోమేటిక్ గా పంపించుకోవడానికి మనము భూమి అనేది వాడతాము. అది డేటా ఉన్నంత కాలం మనకు భూమి ఉంటది. అండ్ డేటా ఎప్పుడు చెప్పండి. ఏఐ టూల్స్ కూడా వస్తున్నాయి కదా మేడం. ఏఐ టూల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఏఐ టూల్స్ ప్రతి ఒక్క దాంట్లో వస్తున్నాయి. విత్ ఇన్ భూమిలో కూడా మనకు జెన్ఏఐ వచ్చింది, భూమి ఏఐ వచ్చింది. భూమి ఏఐ ఏం చేస్తుంది అంటే భూమి ఏఐ మనకు అది ఎప్పుడో స్టార్ట్ చేశారు. కాకపోతే ఏఐని మెయింటైన్ చేయడానికి కూడా వి నీడ్ హ్యూమన్ రిసోర్స్. ఓకే, భూమిని ఏఐని మనము ఆ ఏఐ చెప్పింది ఇప్పుడు మీరు
సపోజ్ చాట్‌జీపీటీలో గానివ్వండి, కోపైలట్‌లో గాని మీరేదన్నా ఇవ్వండి. ఏదైనా ప్రాంప్ట్ ఇవ్వండి. ఓకే. ప్రాంప్ట్ ఇస్తే ఇప్పుడు దాన్ని మీరు అర్థం చేసుకొని మీరే బిల్డ్ చేయాలది. ఇప్పుడు భూమి ఓకే. ఏఐ అనేది మీకు ఇస్తే మీరు ఎగ్జాక్ట్‌గా చేయలేరు దాన్ని. అర్థమైందా? భూమి అనేది ఇప్పుడు మనం అందులో మీరేమిస్తారో అందులో నుండి మీరు సెపరేట్ జేసుకుంటారు. కంటెంట్ సెపరేట్ జేసుకొని మీకెక్కడ గావాలో అదక్కడ అప్లై చేసుకుంటారనమాట. అది గూగుల్‌లో ఏమిస్తదో ఏఐ గూడా అలానే ఇస్తది. ఏఐ అది ఎప్పటికి ఉంటది. దాన్ని మనం యూజ్ చేసుకుంటాం గానీ, ఏఐయే ఫ్యూచర్ అవ్వదు. ఓకే. అది. సో, అది ఎలా యూజ్ చేయాలో చెప్తారా మేడం? అంటే ఇప్పుడు మనకు భూమి ఏఐ ఆహ్, ఎలా భూ యూజ్ జేయాలో జెప్తాను. వితిన్ భూమి ఓకే. ఉంటది. భూమి ఏఐ ఎలా యూజ్ జేయాలో కూడా జెప్తాను. నో వరీస్. ఓకే. ఓకే మేడం. ఓకే. సో, మీరు ఎన్ని ఇయర్స్ అంటే ఈ భూమి పైన ఎన్ని ఇయర్స్ హ్మ్. చేశారు హ్మ్. మేడం? నేను 6-7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు భూమిలో. రియల్ టైమా మేడం? రియల్ టైమ్. ఓకే. ఓకే. సో, అంటే మనకు సస్టైనబిలిటీ అంటే ఇప్పుడు వచ్చే ఉంటది. ఫ్యూచర్‌లో ఉంటుంది గదా సెక్యూర్ మేడం? ఉంటది. ఉంటది. ఇప్పుడు ఓకే. ఇంకా ఇంకోటేంటి అంటే అడ్వాంటేజ్ భూమిలో ఇప్పుడు ఒకవేళ మీకు భూమి కన్నా అడ్వాన్స్‌డ్ వచ్చినా గూడా మీకు భూమి టూల్ మీద మీకు ఉంది గాబట్టి ఇప్పుడు క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటో ఆ క్లయింటే మీకు ఏది కావాలన్నా వాళ్ళే ట్రైన్ జేసుకుంటారు మిమ్మల్ని. భూమి వచ్చింది ఓకే. గాబట్టి. అలా. ఓకే. క్లియర్ మేడం. ఓకేనా? యాహ్! క్లియర్ మేడం. ఆ! ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం ఇది భూమి అనేది అంటే మనము దీంట్లో డెవలపర్‌గా వర్క్ చేయొచ్చా? లేకపోతే అడ్మిన్‌గా అలా ఉంటాయా? లేకపోతే ఓన్లీ డెవలపరే ఉంటాయా మేడం? డెవలపర్ ఉంటది, అడ్మిన్ ఉంటది. అన్నీ ఉంటాయి ఇందులో. ఆహా! ఓకే. డెవలపర్ ఉంటది, అడ్మిన్ ఉంటది, టెస్టింగ్ ఉంటది. ప్రతి ఒక్కటి ఉంటది. ఓకే. సరే ఓకేనా? మేడం. ఇప్పుడు మనము మ్యామ్ ఈ కోర్స్ దేనికి సంబంధించింది మేడం? ఇది డెవలపింగ్‌కి ఇంటిగ్రేషన్ సంబంధించింది. డెవలపింగ్‌కి సంబంధించింది. ఓకే. డెవలపింగ్ ఓకే. రోల్ ఇది. ఓకే మేడం. థాంక్ యూ. ఓకే. ఓకే. ఆహ్, ఓకే అండి. మ్యామ్ ఒక చిన్న డౌట్. చెప్పండి. ఇది ఫ్రెషర్ లాగా మనకు ఉంటాయా మ్యామ్ ఇప్పుడు ఇది భూమిలో? ఫ్రెషర్‌కి తక్కువ అండి. టు బి ఫ్రాంక్. ఓకే. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి లైక్ ఎక్కువ స్కోప్ ఉంటది. ఓకే. అంటే మరి ఫ్రెషర్స్‌కి ఎళ్ళాలి అంటే ఎట్లా మేడం మరి ఎట్లిస్తారు? ఫ్రె ఫ్రెషర్స్‌కి ఎళ్ళాలి అననంటే ఫ్రెషర్స్‌కి కూడా జాబ్స్ ఉన్నాయి. కాకపోతే ప్యాకేజ్ తక్కువుంటది. ఇప్పుడు సపోజ్ నాన్ ఐటీలో చేశామనుకోండి. హ్మ్. అంటే ఫ్రమ్ ఔట్ ఆఫ్ ది నాన్ ఐటీ అంటే లైక్ సేల్స్ వాటెవర్ ఇట్ మే బి మనం హ్మ్. వేరే నాన్ ఐటీలో చేశాము. సో, హ్మ్. కాకపోతే ఇప్పుడు మనము ఇంట్రెస్ట్ ఉంది. మనకు భూమి కోర్స్ అంతా నేర్చుకొని మనకొక ఐడియా ఉంది అని అన్నప్పుడు హ్మ్. వాళ్ళు ఏ బేసిస్‌లో ఎట్లా తీసుకోవచ్చు? ఏ బేసిస్‌లో ఎలా తీసుకోవచ్చనంటే ఫస్ట్ మీకు వాళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ చూస్తారు. ఇంటర్వ్యూ ఓకే. చేసి. మీకు సబ్జెక్ట్ ఓకే. నాలెడ్జ్ ఉంటే దే విల్ కన్సిడర్ యాస్ ఎ ఫ్రెషర్. ఓకే. ఫ్రెషర్‌గానే చేస్తారు. బట్ మనకు ప్రీవియస్ అంటే ఈ ప్యాకేజ్ ఇదంతా గూడా ప్రీవియస్ దాన్ని బట్టే ఉంటుందా? లేదంటే లేదు అసలు టోటల్‌గానే ఫ్రెషర్ లాగా ఉంటుందా? టోటల్‌గా ఫ్రెషర్ లానే ఉంటది. ప్రీవియస్ దాన్ని బట్టి ఉండదు. ఉండదు. అది మనం ఏం ఉండదు. చేసినా ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ భూమి అయితేనే దే విల్ కన్సిడర్. అంతే. అంతే. ఓకే. ఓకే. థాంక్ యూ. ఓకే అండి. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ మేడం ప్లీజ్ కాంటాక్ట్ అడ్మిన్ వెంకట్ గారు. మేడం అడ్మిన్ గూడా చెప్తారా మీరు? మళ్ళీ అడ్మిన్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి? అడ్మిన్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయనంటే లైక్ ఆటమ్స్ ఇన్‌స్టాల్ చేయడం గాని, ఇవే ఉంటాయన్నమాట. ఇన్‌సైడ్ భూమియే ఉంటది. అడ్మిన్ లెవెల్ అ అంటే. అంటే మీరు అడ్మిన్ ఇది ఇంక్లూడెడా ఇందులో ట్రైనింగ్ లేకపోతే సెపరేటా అది? అడ్మిన్ ఇంక్లూడెడ్ అననంటే అడ్మిన్‌కి ఓన్లీ నేను క్రెడెన్షియల్స్ ఎలా తీసుకోవాలి, లైక్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి ఇవన్నీ జెప్తాను. కాకపోతే టోటల్‌గా అడ్మిన్ కోర్స్ అయితే కాదు. ఇది డెవలపింగ్ కోర్స్. ఓకే. అంటే ఎందుకు అడిగానంటే డెవలపర్ వర్సెస్ అడ్మిన్ ఏది చూజ్ చేసుకుంటే బావుంటదని అందు డెవలపరే గురించి చూజ్ అడిగాను. చేసుకుంటే బెటర్. అడ్మిన్ నో యూజ్. తక్ తక్కువుంటాయి. ఓకే. తక్కువ రిక్వైర్మెంట్స్. ఉంటాయి. తక్కువ ఉంటాయి. ఓకే. ఓకే. అంటే మీరు చెప్పే అడ్మిన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఆ! ఓకే. ఓకే. థాంక్ యూ. ఓకేనా? ఓకే అండి. వెంకట్ గారు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు చూసుకోండి. ఓకేనా? దట్ మీన్స్ థాంక్ యూ.
సార్ ఇది రికార్డింగ్ ఎప్పుడు వరకు షేర్ చేస్తారు? రేపటి వరకు ఏమన్నా షేర్ చేస్తారా? ఇంకా హలో. 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 సెషన్ అయిపోయిందండి.